పులివెందులలో 862 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్ ను ప్రారంభించారు. 175 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ పరిశ్రమల వల్ల సుమారు 2000 మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. ఈ కంపెనీలో పనిచేసే వారిలో 90% మహిళలే కావటం విశేషం. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో సూట్ జాకెట్స్, ట్రౌజర్స్ తయారవుతాయి. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ నుంచి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పరిశ్రమ ఏర్పాటైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపుగా 175 కోట్ల రూపాయల వ్యయంతో ఆదిత్య బిర్లా సంస్థ ఇక్కడ పులివెందులలో ఒక గార్మెంట్ సంస్థను ఏర్పాటు చేసింది. 2021 డిసెంబర్ 24వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంస్థకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కార్యరూపం దాల్చింది. మొత్తం ప్రాజెక్టులో తొలిదశ పనులు పూర్తి కావడంతో పెద్ద ఎత్తున గార్మెంట్స్ ఉత్పత్తులు ఇక్కడ ప్రొడక్షన్ ప్రారంభమైన పరిస్థితి కనిపిస్తోంది. ప్రతి ఏటా దాదాపుగా 24 లక్షలకు పైగా గార్మెంట్ ఉత్పత్తులను ఇక్కడ నుంచి ప్రొడక్షన్ చేస్తున్నారు, ఎగుమతులు చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. మన ముందు కొంతమంది మహిళలు ఉన్నారు, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా మీరు చెప్పండి, ఇక్కడ మీ పేరేంటి, ఏ వర్క్ చేస్తున్నారు ఇక్కడ? నా పేరు గాయత్రి అండి. మాది వేంపల్లి నుంచి నేను ఇక్కడికి 10 మంత్స్ నుంచి వస్తున్నాను. నేను ఇక్కడ వచ్చేసి 1 మంత్ వచ్చేసి నేను ట్రైనింగ్ తీసుకున్నాను. నేను ప్యాకెట్ వేస్తానండి, ఫ్రంట్ ప్యాకెట్ అటాచ్ చేస్తాను. నాకైతే ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. 10 నెలల నుంచి వస్తున్నాను, ఎటువంటి ఇబ్బంది లేదు. హ్యాపీగా వస్తున్నాను, హ్యాపీగా పనిచేస్తున్నాను. ఇంత మంచి కంపెనీని పులివెందులకు సార్ జగనన్న షిఫ్ట్ చేసి మా అందరికి మంచి ఉపాధి కల్పించినందుకు జగనన్నకు చాలా థ్యాంక్స్. ఎట్లా అనిపిస్తోంది మీకు? ఇక్కడైతే బాగానే ఉంది. అప్పుడైతే నేను బయట దేశంలో ఉన్నాను, కువైట్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడే వచ్చి జాయిన్ అయినాను. నేను కూడా రాబట్టి 10 మంత్స్ అయింది. పర్వాలేదు, కంపెనీ బాగుంది. సార్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం కూడా బాగుంది. మాకు బాగా ఇస్తున్నారు, బాగా చెప్తారు. శాలరీ అయితే బాగా ఇస్తున్నారు. సార్ అసలు కంపెనీ జగన్ సార్ స్టార్ట్ చేసినారంటే మాకు చాలా మంచిది అనుకో. ఇది మేము అప్పుడంతా చూడు బయట దేశాలకు పోయి పనులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు చూడు ఇక్కడే పని దొరికింది. మా పిల్లల దగ్గరే ఉండగలుగుతున్నాం, ఫ్యామిలీతో ఉండగలుగుతున్నాం. ఇప్పుడు బాగుంది ఇక్కడైతే. మాకు దాదాపు 90% లేడీసే కనిపిస్తున్నారు కదా, ఎట్లా ఉంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? ఈ కంపెనీ పెట్టినందుకు జగన్ సార్కి చాలా ధన్యవాదాలు. ఈ కంపెనీలో నేను 1.5 year అయింది ఇక్కడికి వచ్చి. నేను పని కూడా బాగా నేర్పిస్తారు. సార్ వాళ్ళు చిరాకు ఏం లేకుండా బాగా పని చెప్తారు. ఇక్కడికి రాకముందు నేను ఇంటి దగ్గర పనిచేశాను అని ఇక్కడికి వచ్చినాక వాళ్ళే మొత్తం పని నేర్పించి మమ్మల్ని ఇక్కడ నేర్పించి మొత్తం వాళ్ళే చూసుకుంటున్నారు. మాకు మంత్లీ 8000 శాలరీ వస్తుంది. ఇంటి దగ్గర ఏమో హౌస్ వైఫ్ కానీ అని ఇక్కడికి వచ్చినాక ఇది చేసుకుంటున్నాను. ప్లస్ నేను వాలంటరీగా చేసుకుంటూ ఇది కూడా చేసుకుంటున్నాను. అందుకు జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్ యూ వెరీ సో మచ్. మహిళలకి ఉపాధి కల్పిస్తున్నారు జగన్ గారు, ఎట్లా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉంది. ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఇంత అవకాశం మాకు లేదు. ఇక్కడ వచ్చినప్పుడు మేము ఇక్కడ లేము, ఏపీ కార్లలో అక్కడ ఉన్నాము. అక్కడ ఒక మిషన్ కానీ ఒక ఫ్యాన్ కానీ ఏం అరేంజ్మెంట్ లేవు. ఇప్పుడు ఇంత పెద్ద ఫ్యాక్టరీ పడింది. ఇక్కడ అవకాశం వచ్చి మామూలు ట్రైనర్స్ చేశారు. ఒక ఆపరేటర్ కింద ఉన్నాం మేము కూడా ఒక లెవెల్కి ఎదిగిపోయినాము. మేము కూడా ఇక్కడ ఒక లైన్ అంతా మెయింటైన్ చేయగలిగంత ఉపాధి కల్పించారు జయకుమార్ సార్ గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి సార్కు చాలా థ్యాంక్స్. ఇట్లాంటి పరిశ్రమ ఈ ప్రాంతానికి రాకపోతే ఎట్లాంటి ఇబ్బంది ఉండేది? చాలా ఇబ్బంది ఉండేది సార్. ఇది వచ్చిన తర్వాతే చాలామందికి ఉపాధి కల్పిస్తున్నారు. సో జగన్ అన్నకి థ్యాంక్స్. ఆడవాళ్ళకందరికీ ఆదిత్య బిర్లా గార్మెంట్స్ చాలా ఉపయోగపడుతుంది సార్. నిజంగా లేడీస్కి మాత్రం ఇది చాలా మంచిగా ఉంది సార్. జగనన్న గారు మంచి పని చేసినారు సార్. మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి వల్లే పులివెందులలో ఆదిత్య బిర్లా టెక్స్టైల్స్ గార్మెంట్స్ కంపెనీ ఏర్పాటైంది. దీంట్లో దాదాపుగా 2100 మంది పనిచేస్తున్నారు. దాదాపు 90% మంది మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించిన పరిస్థితి కనిపిస్తోంది. అందుకే థ్యాంక్ యూ సీఎం సార్ అంటూ మహిళలు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివాడి సాక్షి న్యూస్ పులివెందుల నుంచి.